యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడెలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా దేవుని యందు మనం నిలిచిన వారమై ఉంటూ ఆయన యొక్క మాటలను మన యొక్క హృదయలో నింపుకోగలిగిన వారిగా ఉంటే మనం ఏది అడిగినా కానీ ఆయన మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడట. ఈరోజు మనము అడిగేటువంటిది ప్రతిదీ కూడా మనం పొందుకోవాలన్నా అది స్వస్థతైనా లేదా ఏదైనా మనకు కావాలనుకున్నా మనకు పొందుకోవాలంటే మనము నిశ్చయంగా మనం ఆయన అడిగే వారిగా ఉండాలి. అడిగే మన వారిగా మనం ఉంటూ దాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన చెప్తున్న మాట, ఆయన యొక్క మాటలను మనము నిలుపుకోవాలంట. అంటే ఆయన యొక్క మాటలో మనం నడవాలంట. ఆయన యొక్క మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకోవాలంట. అప్పుడే దేవుడు మనం ఏదైతే అడుగుతామో దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మాటకు ఇంకొక పర్యాయపదంగా మనం చూస్తే కనుక వాక్కు అంటారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటున్నాడు. నిజంగా ఆ మాట లేదా ఆ వాక్కు ఎవరంటే తెలుసా? దేవుడు. కనుకనే ఆ యొక్క మాటలందు మీరు నిలిచిన వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఖచ్చితంగా మనం దాని మీద నిలిచిన వారమై ఉంటేనే మనం బహుగా ఫలిస్తాం. అందుకే ఆయన అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడంటాడు. అందుకే అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా ఎంచబడినటువంటి ఆనాటి కాలంలో అబ్రహాము గురించి రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడిన వాడిగా రూపాంతరం చెందాడట. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆశీర్వదించబడిన వారిగా ఉన్నాడు. మనం కూడా అలాంటి ఆశీర్వాదాన్ని మనం కూడా మన యొక్క లైఫ్లో చూడాలంటే అన్ని విషయాల్లో కూడా మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక హెచ్చైనటువంటి స్థితిలో, లేదా ఎక్కడైనా ఎత్తైన కొండపైన కానీ, లేదా మనం పొందుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క వాటిని కూడా మనం పొందుకోవాలన్నా కానీ ఖచ్చితంగా దేవుని యొక్క మాటలందు మనము నిలిచేటువంటి వారిగా ఉండాలి. అలాంటి కృపలోకి మనం నడిపించబడదు గాక. ఆమేన్.